సార్ నా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎప్పుడు పెరిగే ఉంటుంది పోస్ట్ లంచ్‌తో కంపేర్ చేసుకుంటే. మరి ఇది నార్మల్ అవ్వడానికి ఏం చేయాలి? అని మన ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే మన ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏదైతే ఉంటుందో మనం ఎర్లీ మార్నింగ్ ఇస్తాం కదా! ఆ షుగర్ ఎప్పుడన్నా మనం నైట్ తినే మీల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ నైట్ ఎక్కువ రైస్ తిని, లేకపోతే ఎక్కువ షుగర్ ఐటెమ్ అలా తీసుకున్నారనుకోండి, మీ ఎర్లీ మార్నింగ్ వచ్చే షుగర్ అనేది స్పైక్ అవుతుంది. సో, ఒకవేళ మీకు నైట్ టైమ్ నిద్ర లేకపోయినా, నైట్ స్ట్రెస్ బాగా ఉన్నా గూడా మీకు ఎర్లీ మార్నింగ్ షుగర్ అనేది పెరిగి ఉంటుంది. ఇవి కామన్ రీజన్స్. అయితే మీ షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే, ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఈ నైట్ టైమ్ మీల్స్ ఏదైతే ఉంటాయి గదా! తక్కువ కార్బ్స్ తీసుకోవాలి. అంటే ఈ రైస్ ఐటెమ్ గాకుండా మిల్లెట్స్ అలా తీసుకుంటే బెటర్. ఈ గడక గానీ, నాటు రవ్వ గానీ, రాగి జావ గానీ ఇలాంటివి తీసుకోవచ్చు. అండ్ ఈ షుగరీ ఐటెమ్స్ మాత్రం అవాయిడ్ చేయాలి. అండ్ దాంతో పాటు ఈ నిద్ర గూడా మంచిగా ఉండాలి. నిద్ర గూడా షుగర్ పేషెంట్స్‌లో 7-8 అవర్స్ పక్కాగా ఉండాలి. అదే కాకుండా ఈ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ గూడా మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. అయినా కూడా మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతలేదంటే మీ డోస్ అనేది మీ డాక్టర్ అడ్జస్ట్ చేస్తారు. అర్థమైంది గదా! థాంక్ యూ.